గృహజ్యోతి పథకానికి ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు ఇంటికి వచ్చి తమ వివరాలను సేకరించినప్పటికీ మార్చి 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఇస్తున్న జీరో బిల్లుల్లో చాలా మందికి కరెంటు బిల్లులు అయితే వస్తున్నాయండి. ఈ మేరకు 100, 120, 150, 170, 180 యూనిట్లు వాడిన వారికి కూడా 500, 600, 700, 400 ఇలా రకరకాలుగా బిల్లులు అయితే వస్తున్నాయి. చాలా వరకు జీరో బిల్లు వస్తుంది అని ఆశపడ్డ వారికి అయితే ఈ బిల్లులు రావడంతో వారైతే ఒకంత నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి వారు కరెంటు బిల్లు కట్టక తప్పదా, అందరికీ జీరో బిల్లు వస్తుంటే మాకు మాత్రం కరెంటు బిల్లు వచ్చింది ఏంటి అంటూ చాలా మంది నిరాశ చెందుతున్నారండి. ఇలాంటి వారికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తాజాగా తీపి వార్తను అందజేస్తున్నారండి. అలాగే వీరికి రైతు బంధు ఇవ్వలేము అంటూ కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఎవరికి రైతు బంధు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు, ఈ వివరాలను మనం ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు కావచ్చు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, ఏదైనా సరే వార్త వచ్చిన వెంటనే ఉన్నది ఉన్నట్టు నేను మీకు ఆధారాలతో సహా తెలియజేస్తాను. మీకు ఈ సమాచారం కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఆధారాలతో సహా తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించిన వారికి కరెంటు బిల్లు ఎందుకు వచ్చింది అనే దానిపై విద్యుత్ అధికారులు అయితే ఇలా సమాధానం ఇస్తున్నారండి. ఎవరైతే వినియోగదారులు ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, కరెంటు మీటర్ సర్వీస్ నెంబర్ లో పేర్లు గాని నెంబర్లు గాని తప్పుగా ఇవ్వడం వల్ల, అలాగే ఎవరైతే విద్యుత్ అధికారులు వారు కూడా కొన్ని లబ్ధిదారుల వివరాలను తప్పుగా నమోదు చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి వారైతే తెలియజేస్తున్నారు. ఇంకా చాలా మంది అర్హుల యొక్క సమాచార సేకరణ అనేది జరగలేదని, అందువల్ల ఎవరైతే సమాచార సేకరణ జరగలేదో అలాంటి వారికి జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు రావడం జరిగిందని అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. నెలకు 200 యూనిట్ల లోపు వాడుతున్న వారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుని ఉండి వారికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి కూడా వారికి కరెంటు బిల్లు వచ్చి ఉంటే అలాంటి వారు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తెలియజేస్తున్నారండి. ఇలా కరెంటు బిల్లు వచ్చిన వారికి కరెంటు బిల్లు కట్టాలి అంటూ కరెంటు సిబ్బంది ఒత్తిడి చేయబోరని, ఎవరైతే 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు ఉంటుందో అలాంటి వారు ఎంపీడీఓ ఆఫీసులో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ ఆఫీసులో ఇటీవల ప్రజాపాలన సేవా కేంద్రాలను అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైతే దరఖాస్తు ప్రజాపాలనలో చేసుకోలేదో అలాంటి వారు కొత్తగా ఈ ఎంపీడీఓ కావచ్చు, మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీసులో, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ ఆఫీసులో ప్రజాపాలన కేంద్రాలు అయితే ఉన్నాయని వాటిలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తెలియజేస్తున్నారండి. అయితే చాలా వరకు కొత్తగా అభయహస్తం దరఖాస్తులు తీసుకోవడం లేదని, గతంలో ప్రజాపాలనలో తీసుకున్న వారికి ఏదైనా సమస్యలు ఉంటేనే ఆ సహాయ కేంద్రాల్లో చేస్తున్నారనే వార్త కూడా మనకు తెలుస్తుంది. మనకు చాలా మంది కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారండి. కనుక ఎవరైతే 200 యూనిట్లు విద్యుత్ కనుక వాడి అలాంటి వారికి కరెంటు బిల్లు వచ్చింటే వారు కొత్తగా దరఖాస్తు ఫారంతో పాటు మీకు గతంలో ప్రజాపాలనలో ఇచ్చిన రిసిప్ట్ ను కూడా తీసుకెళ్ళండి. ఎందుకైనా మంచిది. ఒకవేళ ఆ రిసిప్టే పనిచేయవచ్చు, లేదా మళ్ళా కొత్తగా దరఖాస్తు చేయమంటే అభయహస్తం దరఖాస్తును అక్కడ సమర్పించండి. ఎవరైతే ఎంపీడీఓ ఆఫీసులో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి అప్లికేషన్ ని ప్రజాపాలన సహాయ కేంద్రాలు అందజేసి అక్కడ ఇచ్చే రిసిప్ట్ ని తీసుకుని మీకు సంబంధిత కరెంట్ ఆఫీస్ ఉంటుంది, ఈఆర్ఓ కార్యాలయం, అక్కడికి వెళ్లి మీరు ఈ రిసిప్ట్ ని అయితే వారికి అందజేయాల్సి ఉంటుంది. విద్యుత్ సిబ్బంది ఈ రిసిప్ట్ ని తీసుకుని వారు మీ వివరాలను తనిఖీ చేసి ఆ తర్వాత అయితే మీకు జీరో బిల్లును మళ్ళీ శాంక్షన్ చేస్తారండి. ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి దాదాపు 40,33,702 కుటుంబాలకు జీరో బిల్లులు అందజేశామని చెప్పి డిప్యూటీ సీఎం గారు అయితే తెలియజేస్తున్నారు. ఈ గృహజ్యోతి లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుందని, ఎవరైతే రేషన్ కార్డు లేదో అలాంటి వారు కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అయితే పొందవచ్చని తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు వచ్చి ఉంటుందో అలాంటి వారు ఎంపీడీఓ కావచ్చు, మున్సిపల్ ఆఫీసులకు వెళ్లి మీరు మళ్ళీ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోండి, కరెంటు బిల్లును మాఫీ చేసి జీరో బిల్లుని ఇస్తారు. ఈ మేరకు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక రైతు బంధు గురించి కూడా మల్లు భట్టి విక్రమార్క గారు మనకు తాజా సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నారండి. గతంలో రియల్టర్లు ఫ్లాట్లు వేసి ఫ్లాట్లు అమ్ముకుని కూడా ఆ భూములకు కూడా రైతు బంధుని తీసుకున్నారని, అలాగే కొండలు గుట్టలు ఉండి వ్యవసాయం సాగు చేయకుండా ఉంటే రైతు బంధు ఇవ్వలేమని చెప్పి ఆయన అయితే కొండబద్దలు కొట్టినట్టుగా తెలియజేస్తున్నారండి. కొండలు గుట్టలు సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ భూములకి గత ప్రభుత్వం ముందు వెనక చూసుకోకుండా పెద్ద ఎత్తున రైతు బంధుని ఇచ్చిందని, ఇకపై అలా కుదరదని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు.
తెలియజేస్తున్నారు. సాగు చేసే రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తామని, రైతు బంధు పథకం లక్ష్యం సాగు చేసే రైతులను ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన అయితే తెలియజేస్తున్నారండి. ఇక మీదట రైతు బంధు అనేది కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తారు. 5, 10 అనేది త్వరలో ప్రభుత్వం అసెంబ్లీలో అయితే ప్రకటన చేయనుంది. అలాగే మహిళల కోసం ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకొని రానుందండి. ఇందిరా క్రాంతి పథకం అనే పథకాన్ని ప్రవేశపెట్టి 5 ఏళ్లలో మహిళా సంఘాలకి 1,00,000 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అయితే తెలియజేస్తున్నారు. ఈ మేరకు మార్చి 12వ తేదీనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్కులను పంపిణీ చేస్తామంటూ ఆయన తెలపడం జరిగింది. ఏది ఏమైనా జీరో బిల్లు కాకుండా బిల్లు వచ్చిన వారికి ఉపశమనం లభించనుంది. అలాగే రైతు బంధు కింద 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవారు కాకుండా, కొండలు గుట్టలు కాకుండా, రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్లు వేసుకున్న వారికి కాకుండా, కేవలం సాగు భూమి ఉండి వ్యవసాయం చేసే వారికి మాత్రమే రైతు బంధు రానుంది. ఫ్రెండ్స్, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు సమాచారం కావాలి అనుకుంటే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.